అందరికీ నమస్కారం. మరి ముందుగా అంబటి రాయుడు గారు ఒక మంచి క్రికెట్ ప్లేయరే కాదు, చాలా తెలివైన వ్యక్తి. అరే ఇంత తెలిసిన తర్వాత కూడా ఎలాగా తప్పులో కాలేశాడురా అని అనుకున్నామన్నా, కానీ ఇంకా కేవలం నిశ్చితార్థం ఆర్ మ్యారేజ్ అని మనం అనుకుంటే మరి కాళ్ళ పారాన్ని ఆరకముందే వచ్చినట్టుగా మరి శోభన కార్యక్రమాలు ఏమి జరగకముందే మరి ఆయన ఆ వివాహ బంధం నుంచి బయటపడటం నిజంగా చాలా అదృష్టం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ విషయంలో అంబటి రాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. డెఫినెట్గా మరి తెలుగుదేశం టీం వారిని అభినందించినట్టుగా సోషల్ మీడియాలో చూసా. టీడీపీ అఫీషియల్ పోస్టింగ్లో వీరు తీసుకున్న ఈ టైమ్లీ నిర్ణయాన్ని వారు కూడా అభినందించడం చూసా. మేబీ రాబోయే రోజుల్లో, మేబీ 10 రోజుల్లో తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ మరి ఆయన జాయిన్ అవుతారేమో అనే ఆశాభావంతో చాలామంది ఆయన అభిమానులు, క్రీడాభిమానులు ఉన్నారు. చూద్దాం మరి 10 రోజుల్లో అంబటి రాయుడు తను ఏ నిర్ణయం తీసుకుంటాడు. బట్ ఇవాళ తీసుకున్న నిర్ణయం మటుకు టాపు. అందరికీ, నాకు 6 నెలలు పట్టింది ఈ అసలు రంగు తెలియటానికి. అంటే గతంలో తెలిసినప్పటికీ మళ్ళీ రంగులు మారాయేమో అనుకున్నాను, కానీ ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉదికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు అని మళ్ళీ తెలుసుకుంటానికి నాకు 6 నెలలు పట్టింది. మిగిలిన వాళ్ళకి 4.5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చాలామంది వచ్చేస్తున్నారు. కానీ ఒక అంబటి రాయుడికే 5 రోజులా 6 రోజులా అంతే, 5-6 రోజుల్లోనే మరి ఇది ఆ మహనీయుని వ్యక్తిత్వం, ముఖ్యమంత్రి గారి ఆ దాన గుణాన్ని కానీ, మరి ప్రజల్ని ప్రేమించే విధానం కానీ, మరి అవన్నీ కూడా 6 రోజుల్లోనే మరి ఈయన అద్భుతంగా కనుగొని మరి రావటం గ్రేట్. ఏదో కొంతమంది కామెంట్ చేయొచ్చు, ఏంటి ఎంతో పెద్ద బ్యాటింగ్ చేస్తాడు, 200 రన్లు కొడతాడు అనుకుంటే అసలు బ్యాటింగ్కే రాకుండానే మరి బ్యాట్ ఇరిగిపోయిందా అని ఈ రకంగా ఏదో సెల్ఫ్ వికెట్ ఏమంటారు, సెల్ఫ్ వికెట్ అది ఏదో పేరుంది దానికి, హిట్ వికెట్ అని అన్నారు. లేదు, కరెక్ట్గా మంచి ఫార్మాట్ క్రికెట్లోకి మరి అంతటి ఆటగాడు మరి తెలియక మరి రంజీ ట్రోఫీకో లేకపోతే ఇంకా చిన్న ఆటకో సెలెక్ట్ అయితే మరి అదే టైంలో జరగబోయే పెద్ద మ్యాచ్కి, ఏ వరల్డ్ కప్ లాంటి దానికో సెలెక్ట్ అయితే ఈ చిన్న మ్యాచ్ని వదిలేసినట్టుగా మరి రాబోయే రోజుల్లో మునిగిపోతున్న ఆ నావ నుంచి తక్షణం అరక్షణం ఆలస్యం చేయకుండా మరి రాయుడిని మనం చూసాం. క్రికెట్ ఆడతామంటే చాలా ఫాస్ట్గా రన్స్ కొట్టినప్పుడు గట్టి కొట్టేస్తాడు, టప 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 టప, డెసిషన్ మేకింగ్ ఫాస్ట్. అలాగే తప్పు చేసాంరా బాబు అని చెప్పి లటక్కని తెలుసుకొని మరి ఇమీడియట్గా తను బయటపడిపోయిన విధానం అద్భుతం. మరి ఇదే కాదు, మరి ఒక రాయుడు సరే ఇందాక అనుకున్నట్టు 6 రోజుల్లో వచ్చాడు. ఇప్పుడు ఇంకా చాలామంది ఈరోజు పేపర్ చూస్తే ఒంగోలు జిల్లాలో సరే బాలినేని గారు అయితే నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం ఈ పార్టీలోనే ఉంటా అన్నారు. మరి ఆయనకి తప్పని పరిస్థితి, తప్పు కాదు, కానీ మరి తిట్టమంటే తిట్టలేక, కట్టమంటే కట్టలేక మాగుంట శ్రీనివాసరెడ్డి గారు బయటపడిపోయారంటున్నారు. అలాగే
నా ప్రియమిత్రుని కుమారుడు, తను కూడా నాకు ప్రియమిత్రుడే, ప్రియమిత్రుని కుమారుడైన మరి కృష్ణదేవరాయలు కూడా ఇందాకే ఒక స్టేట్మెంట్, నన్ను గుంటూరు వెళ్ళమన్నారు. నాకు గుంటూరు వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకంటే మరి అమరావతి రైతులకి అంత అన్యాయం చేసి గుంటూరులో పోటీ చేయడానికి ఈ మెడకాయ మీద ఈ తలకాయ ఉన్న ఏ తింగరన సన్ను కూడా ఒప్పుకోడు. గుంటూరులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవడో పోటీ చేయడు. తుక్కుగా ఓడిపోతారు. ఆ ప్రాంతానికి అంత దారుణమైన అన్యాయం చేసిన ఆ పార్టీలో నుంచుంటానికి బుద్ధున్నోడు ఎవడైనా సాహసిస్తాడా? ఏదైనా తెలుగుదేశం తరపున నుంచుంటారు తప్ప మరి ఆ ప్రాంత అభివృద్ధికి బ్రహ్మాండమైన ప్రణాళిక వేసింది తెలుగుదేశం పార్టీ. సో అటువంటిది ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఎవరు పోటీ చేసినా 100కి 100 నెగ్గే పరిస్థితి అంత స్పష్టంగా ఉంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పైగా కట్టిమరి కట్టిమరి ఎవడైనా వస్తాడా? బహుశా అంబటి రాయుడుకు కూడా ఈ 5-6 రోజుల్లో ఊరు బాబు ఈ గుంటూరు అంటే తోలు ఊడిపోయేలా ఉందిరా నాయన, ఇంత నెగిటివ్ ఉందా అని చెప్పి బహుశా తను కూడా అర్థం చేసుకుని ఉంటాడు. సో ఇప్పుడు కృష్ణదేవరాయలు అక్కడి నుంచి పోటీ చేయట్లేదు. సో నా ప్రయారిటీస్ నాకు ఉన్నాయని చెప్పి తను చెప్పినట్టుగా చూసాం సోషల్ మీడియాలో. బహుశా అది ఆయన అన్న మాటలైతే డెఫినెట్గా నిజమే కావచ్చు. సో అటువంటి మంచి వ్యక్తులకి ఏ పార్టీ అయినా సరే డెఫినెట్గా ఆహ్వానం పలుకుతుందని అనుకుంటున్నా.